కీబోర్డ్ టీచింగ్ అంటే ఫీజు ఎంత, టైమింగ్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారండి. ఫీజు వచ్చి మంత్లీ 1500, అలాగా 3 months కోర్స్ అండి. ఒకవేళ సెలవులు పెట్టి 4th month పడితే పట్టొచ్చు, 4th month పడితే 4th month కూడా ఫీజు పే చేయాలి. అలాగని స్లో గ్రాస్పర్స్ దగ్గర అంటే లేట్గా నేర్చుకునే వాళ్ళ దగ్గర పద్దాకా ఫీజు తీసుకునేది ఏం లేదు. ఈ 4th month ఫీజు అయినా ఫైన్ లెక్క అనమాట. అంటే 3 monthsలో కోర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయినా కానీ నెగ్లిజెన్స్ వల్ల సెలవులు పెట్టడం వల్ల 4th month చేసుకున్నారు కాబట్టి ఫైన్ లెక్క అనమాట ఫీజు. ఆ తర్వాత ఫీజు ఏం పే చేయనవసరం లేదు. వచ్చే వరకు నేనే నేర్పిస్తాను. తర్వాత టైమింగ్ అంటే పర్టికులర్ టైమింగ్ అంటూ ఏమీ ఉండదు. మీ వాట్సాప్కి క్లాస్ అండ్ నోట్స్ పంపిస్తాను. అది మీరు చూసి మార్నింగే ప్రాక్టీస్ చేస్తారు, ఆఫ్టర్నూను లేకపోతే ఈవినింగ్, మిడ్నైట్ ఎప్పుడు మీకు ఫ్రీ టైం ఉంటుందో ఆ ఫ్రీ టైంలో మీరు చూసి నేర్చుకోవచ్చు. ప్రతి 5 clasesకి ఒకసారి చెకింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను క్లాస్ మీకు వీడియో పంపించి నోట్స్ ఫోటో పంపిస్తే మీరు నోట్స్ చూసి రాసి మీ నోట్స్ నాకు ఫోటో పంపించాలి. అట్లాగే ఆ వీడియోలో చెప్పిన ప్రకారంగా నేర్చేసుకుంటే ప్రాక్టీస్ ఆల్సో డన్, గివ్ మీ నెక్స్ట్ క్లాస్ అని టైప్ చేస్తే చాలు, నేను నెక్స్ట్ క్లాస్ ఇచ్చేస్తాను. అలా 5 classes వరకు నెక్స్ట్ క్లాస్ ఇచ్చిన తర్వాత 5th class తర్వాత చెక్ చేస్తాను. సో చెకింగ్లో పాస్ అయితేనే, నాకు ఓకే అనిపిస్తేనే నెక్స్ట్ క్లాస్ ఇస్తాను. లేదంటే అది ఎందుకు మీకు రాలేదు, ఎలా ప్రాక్టీస్ చేయాలి, కానీ మీరు ఎలా చేశారు, ఇదంతా చెప్పి నేర్పించుకొని అప్పుడు నెక్స్ట్ క్లాస్కి తీసుకెళ్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సండే హాలిడే. ఖచ్చితంగా మెసేజ్ కానీ కాల్ కానీ చేయకూడదు. ఎందుకంటే మార్నింగ్ సండే స్కూల్, తర్వాత ఆరాధన, ఈవినింగ్ యూత్ మీటింగ్, నైట్ అవుట్డోర్ మీటింగ్, ఇలా ఏవో ఒక ప్రేయర్స్ ఉంటాయి. సో రిప్లై ఇవ్వలేను కాబట్టి సండే హాలిడే. మిగిలిన 6 days వర్కింగ్ డేసే కాబట్టి సండే మాత్రం హాలిడే. క్లాస్ అడగకూడదు, హోంవర్క్ చూపించకూడదు, మీ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రాకూడదు. మిగిలిన 6 days వర్కింగ్ డేసే. రోజుకి ఇన్ని క్లాసులు, నెలకి ఇన్ని క్లాసులు అంటూ ఏమీ ఉండదండి. మీరు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటే అంత ఫాస్ట్గా క్లాసులు ఇస్తాను. నేను ఇచ్చిన క్లాస్ ఈరోజే మీకు వచ్చేస్తే ఈరోజే 2-3 క్లాసులు కూడా తీసుకోవచ్చు. లేదా నేను ఇచ్చిన క్లాస్కి మీకు వండితే నెక్స్ట్ డే క్లాస్ తీసుకోవచ్చు. అట్లాగే ఎప్పుడు పర్సనల్ వీడియోసే కాకుండా ఒక్కొక్కసారి నా యూట్యూబ్ లింక్సే నేను ఇచ్చి వాటి మీద హోంవర్క్స్ ఇస్తాను. అవి కూడా కంపల్సరీ చేయాలి. హోంవర్క్ చేస్తేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తాను.